బిగ్ బాస్ సీజన్ 8 లోని రెండవ ఎపిసోడ్ ముచ్చట్లు. హాయ్ గైస్, ఐఎమ్ అంజలి. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లని పరిచయం చేయడం అయితే జరిగింది. అసలైన ఆట, అలాగే జరిగిన రెండవ ఎపిసోడ్ వివరాలు, అలాగే ఏ కంటెస్టెంట్లు ఎలా ప్రవర్తించారు అన్న వివరాలు రెండవ ఎపిసోడ్ లోని వారి ప్రవర్తన ద్వారా ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండవ ఎపిసోడ్ మొదలవగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇచ్చిన ఫేక్ ఎలిమినేషన్ లో భాగంగా మణికంఠని ఎలిమినేషన్ చేసిన వ్యక్తులు మణికంఠ దగ్గరికి వచ్చి గేమ్ లో భాగంగానే ఎలిమినేట్ చేశాం, కానీ అతడి పైన ఎటువంటి కక్ష లేదు, అలా ఎలిమినేట్ చేసినందుకు వారిని క్షమించాలి అని కోరుకున్నారు. కానీ మణికంఠ మాత్రం ఈ విషయాలన్నీ చాలా సీరియస్ గా తీసుకుని క్షమాపణలు అడిగిన వారి పైన కొంత దురుసుగా ప్రవర్తించాడు. ఆ తరువాత కిరాక్ బాయ్ నిఖిల్ మణికంఠకి ఎలిమినేషన్ విషయం సౌమ్యంగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మణికంఠ మాత్రం నిఖిల్ పైన కొంతవరకు కోపాన్ని వ్యక్తపరిచి నిఖిల్ తో పాటు కొంతమంది దగ్గర నెగటివ్ ఒపీనియన్ అయితే తెచ్చుకున్నారు. ఆ తరువాత రెండవ రోజులో భాగంగా బిగ్ బాస్ లోని కంటెస్టెంట్లు అందరూ కూడా వారి వారి విధులను పంచుకున్నారు. ఇక సీజన్ 8 లో ఆటలో కెప్టెన్ కి బదులుగా ముగ్గురు చీఫ్ లను ఎంచుకునే విధానం సరికొత్తగా బిగ్ బాస్ ప్రవేశపెట్టారు. దానికోసం బిగ్ బాసే ఏకంగా యష్మి గౌడ, నిఖిల్, బేబక్క, శేఖర్ బాషా, నైనిక, నబీల్ అఫ్రిదీలను ఎంచుకోవడం జరిగింది. అలా ఎంచుకున్న వారిలో మొదటి భాగంలో కిరాక్ బాయ్ నిఖిల్ విజయం సాధించగా అతడు మొదటి చీఫ్ గా, రెండవ ఆటలో గెలిచిన డి నైనికని రెండవ చీఫ్ గా బిగ్ బాస్ వారిని ఎన్నుకున్నారు. దానితో పాటు వారిద్దరికీ మూడవ చీఫ్ ని ఎన్నుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. వారిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయంతో మూడవ చీఫ్ మిగిలిన నలుగురు కంటెస్టెంట్లలో యష్మి గౌడను ఎన్నుకోవడం జరిగింది. అలా చివరికి ముగ్గురు చీఫ్లుగా నిఖిల్, నైనిక, యష్మిలు సెలెక్ట్ అయ్యారు. అయితే నిఖిల్, నైనికలు యష్మిని ఎన్నుకునే సమయంలో కొంత డిస్కషన్స్ అయినప్పటికీ చివరికి నిఖిల్, నైనికల నిర్ణయాన్ని అందరూ గౌరవించి యష్మిని మూడవ చీఫ్ గా యాక్సెప్ట్ చేశారు. మరి ఈ ముగ్గురు చీఫ్ గా వ్యవహరించబోతున్న ఈ తరుణంలో బిగ్ బాస్ లోని కంటెస్టెంట్ల అభిప్రాయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు ఆటకి ఎలా సిద్ధంగా ఉండబోతున్నారు అన్న విషయాలు సరికొత్తగా మారబోతున్నాయి. ఈ బిగ్ బాస్ లోని మారబోయే ఆట గురించి, అలాగే బిగ్ బాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.